పాకిస్తాన్ ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. రాబోయే 2 వారాల పాటు అన్ని పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విద్యా సంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రవాణాకు ఉపయోగించే ఇంధనాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రం హోమ్ ను కూడా తప్పనిసరి చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం స్మార్ట్ లాక్డౌన్ ను పరిశీలిస్తోందని సింధ్ ప్రావిన్స్ స్థానిక ప్రభుత్వ శాఖ మంత్రి నాజిర్ హుస్సేన్ షా మీడియాతో అన్నారు. ఈ లాక్డౌన్ ద్వారా అనవసర రవాణాను నిషేధించి దేశంలో ఇంధన సరఫరాను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. ఇంధన ధరలు నిరంతరం పెరగటం వల్ల సామాన్య పౌరుల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే ఇంధన సంక్షోభం దృష్ట్యా లాక్డౌన్ విధిస్తున్నారన్న వార్తల మధ్య అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీకెండ్ లాక్డౌన్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా నో చెప్పడంతో ప్రస్తుతానికి లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇరాన్